దావీదునకు దేవుడు చూపిన శాశ్వతమైన కృప. తండ్రి అయిన దేవుణ్ణి దావీదు ఎంతగానో నమ్మినట్టుగా, ఎంతగానో విశ్వసించినట్టుగా మనం చూస్తాం. ఆయనకు మొరపెట్టగా, ఎలుగెత్తి నేను మొరపెట్టగా తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇస్తాడు, ప్రత్యుత్తరం వస్తుంది, నా దేవుని నుండి నాకు సమాధానం వస్తుంది అనే విశ్వాసమును దావీదు కనపరిచినట్టుగా మనము అబ్షాలోము దావీదును తరుముతున్నాడు. దావీదు పారిపోయాడు. పారిపోయినా కానీ దేవుని యందు దావీదుకున్న నమ్మకం నాకు ప్రత్యుత్తరం ఇస్తాడు అనే నమ్మకం అతనికి ఉంది. యెహోవాయే నాకు ఆధారం. దగ్గరి సంబంధం కలిగిన వ్యక్తులను కూడా తన వైపు తిప్పుకోవాలి, దావీదును చంపేయాలని అహితోపెలు ఆలోచన అయితే, ఒకవేళ వారందరూ వెళ్ళిపోయినా కూడా దావీదునకు యెహోవాయే ఆధారం. వారు ఉన్నా వారు లేకున్నా దావీదునకు పెద్దగా భయం లేదు. దావీదు యెహోవాయే ఆధారంగా ఉన్నాడు. దావీదు పలుకుతున్న మాట, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. నేను పండుకోయి నిద్రపోయి మేలుకొందును. ఇటువంటి గొప్ప మాట ఈనాటి కాలంలో శ్రమలు పొందుతున్న సగటు వ్యక్తి నుండి మనము ఆలోచించగలుగుతామా? చిన్న కష్టం రాగానే నిద్రలేక, అసలు నిద్ర పట్టని పరిస్థితులు అనేక మందికి మనం చూస్తుంటాం కదా. అసలు నిద్రలేమి ఈరోజు ఒక సమస్య కూర్చుంది. విపరీతమైన ఆలోచనలు పెట్టుకొని నిద్రించగా ఆలోచన చేస్తూ తన శరీరమును కష్టపెట్టుకుంటూ మానసికంగా బలహీనమైపోతున్న అనేక మంది వ్యక్తులను మనం చూస్తాం. దావీదైతే నేను పడుకొని నిద్రపోయి మేలుకుంటాను. ఎటువంటి పరిస్థితుల్లో దావీదు మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేల్ అందరూ తనకు వ్యతిరేకంగా, కొద్దిమంది మాత్రమే తనకు సహాయంగా ఉన్నప్పుడు దావీదు పలుకుతున్న మాట, నేను పడుకుంటాను. పేతురు కూడా చెరసాలలో ఉన్నప్పుడు తనను తెల్లవారి చంపేస్తారు. ఆ సందర్భంలో కూడా పడుకున్నాడు. మామూలుగా పడుకోవడం కాదు, గాఢ నిద్ర అని అక్కడ మనము అపోస్తల కార్యంలో చూస్తాం. దేవుడు అతన్ని కాపాడుతాడు అనే ఒక వ్యక్తికి ధైర్యం ఉన్నప్పుడు అతడికి దేని గురించిన చింత ఉండదు. అందుకే దావీదు పలుకుతున్న మాట, నేను పడుకోయి నిద్రపోతాను, తర్వాత మేలుకుంటాను. దేవునిపై పూర్తి నమ్మకం అతనికి ఉంది. 4వ కీర్తన 8 వచనంలో, యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే సురక్షితంగా నివసింపచేయదు. ఇది అతనికున్న నమ్మకం. క్రీస్తు పట్ల నమ్మకం ఉందా? యెహోవా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. నేను ఒంటరిగా పడుకున్న నీవే నన్ను సురక్షితంగా ఉంచుతావు. దావీదునికి చూపిన కృప దేవుడు నీకు చూపిస్తుండగా, దావీదు పలికిన, దావీదు చెప్పిన, దావీదు ప్రకటించిన ఆ విశ్వాసము మనము ప్రకటించే వారమై ఉండాలి. దేవుని పట్ల అనుమానము మనకు ఉండకూడదు. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగో దాన్ని అడ్డిగుండంలో వేస్తుంటే ఏం చెప్పారు? దేవుడు మనం కాపాడడానికి శక్తిమంతుడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా ఆయన శక్తిని మేము అనుమానించం. ఆయన కాపాడగలుగుతాడు. అది ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగోల ధైర్యం. అది పిరికితనం లేని ధైర్యం గల ఆత్మ. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనియలేదు. ధైర్యంగా ఈనాటి కాలంలో వచ్చే శ్రమలను మనం ఎదుర్కోవాలి. మనం ఒంటరిగా ఉన్న సురక్షితంగా ఉంచేవాడు ఆయనే. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకెందుకు చూపడని మీరు అనుకుంటున్నారు? దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు కాపాడిన దేవుడు నిన్ను కాపాడా? తప్పకుండా కాపాడుతాడు. దేవుని ఆశ్రయంగా చేసుకో, దేవుని ఆధారంగా చేసుకో. యెహోవా లెమ్ము, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిన నేను భయపడను. ఎంతమంది వచ్చి నేను భయపడను. నేను ఒంటరిగా ఉన్నా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. ఆనాటి కాలంలో పలుకుతున్నాడు, యెహోవా లెమ్ము, నీవు దుష్టుల పళ్ళు విరగొట్టేవాడివి, నీవు శత్రువులందరినీ నలగొట్టేవాడివి, శత్రువులందరినీ నశింపజేసేవాడు అని దావీదు పలుకుతున్న మాట. కానీ ఈనాడు దేవుడిచ్చిన కొత్త నిబంధన, మనము మన శత్రువుల కోసము ప్రార్థించే వారంగా ఉండాలి. మనల్ని శత్రువుగా తలస్తున్న వారి కొరకు, నిజంగా మనకు ఒకవేళ శత్రువులు ఉన్న వారి కోసము మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా.
ఆనాడు దావీదు కాలంలో దావీదు అలానే అన్నాడు, నా శత్రువులందరూ దవడ ఎముకలు విరగొట్టు, నా శత్రువులందరినీ నశింపచేయి, నన్ను రక్షించు అన్నాడు. ఆనాటి కాలంలో పలికిన మాట. కానీ ఈనాడు దేవుడు ఒక కొత్త నిబంధన ఇచ్చాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎంతమంది మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది మీ శత్రువులను ప్రేమిస్తున్నారు? మీరు ఆ తండ్రికి కుమారులై ఉండునట్లు. దేవునికి కుమారులుగా ఉండాలి అంటే, ఆ పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించాలి. వారు మీ నిజ శత్రువులు కారు. మన శత్రువు ఒక్కడే, వాడు సాతాను మాత్రమే. ఈ లోకంలో కనిపించే వారు ఎవరు శత్రువులు కారు. ఒకవేళ నీకెవరైనా శత్రువులుగా నువ్వు భావిస్తే వారి కోసం నువ్వు ప్రార్థన చేయి, వారిని నువ్వు శత్రువుగా భావించుకోకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుకుంటకు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుడి. పోరాడేది ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధమైన వ్యక్తులతో మీరు పోరాడుతున్నారు. అంతే తప్ప మీ పోరాటమే వారితో తప్ప వారు మీ శత్రువులు కారు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. మీ శత్రువులను ప్రేమించుడి అనే దేవుని యొక్క మాటలు, మన ప్రభు అయిన క్రీస్తు చెప్తున్న మాటలు, మన తండ్రికి కుమారులు అవుటకు, మన తండ్రికి కుమారులుగా ఉన్నట్లుగా మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలి, మన శత్రువులను ప్రేమించాలి. ఒకవేళ నీవు నీ శత్రువును ప్రేమిస్తే, వానికి మేలు చేస్తే, వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు అని ప్రభు చెప్పిన మాటలు మనం మర్చిపోవద్దు. రక్షణ యెహోవాది, మనం రక్షించేవాడు దేవుడు. ఒంటరిగా ఉన్న, మందిలో ఉన్న, ఎక్కడ ఉన్నా రక్షించేవాడు దేవుడు. నీ మందిని బట్టి, నీ యొక్క స్థాయిని బట్టి నువ్వు గర్వించకు, రక్షించేవాడు దేవుడు. 28వ కీర్తన 8వ వచనం, యెహోవా తన జనులకు ఆశ్రయం, తన అభిషక్తుని రక్షణ దుర్గం. ఆయన రక్షణ దుర్గము, ఆయన రక్షించువాడు. ఆయనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము, ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపు. దావీదు పలుకుతున్నాడు, నేనే నీ రక్షణ అని నువ్వు నా శత్రువులతో చెప్పు, నా శత్రువులందరూ తెలుసుకునేలాగున యెహోవాయే నీ కుమారుని రక్షిస్తాడు అని, యెహోవాయే తన కుమారుడైన దావీదును రక్షిస్తాడు అని నీ శత్రువులందరూ తెలుసుకునేలాగున నీవు వారికి తెలియచేయి. నీ కార్యము నా శత్రువుల ఎదుట కనపరచు అని దావీదు ప్రార్థన చేశాడు. మన ప్రార్థన కూడా అదే ఉండాలి. మనల్ని వ్యతిరేకించే వారి ఎదుట, మనల్ని ఎవరైతే దూషిస్తున్నారో వారందరికీ తండ్రి నీ యొక్క శక్తిని, నీ యొక్క కార్యము నా జీవితంలో జరిగించి నీ యొక్క శక్తిని వారి ముందు కనపరచని ప్రార్థన చేయాలి. దావీదు ఆ విధంగానే ప్రార్థన చేశాడు. దావీదు ఆ విధంగానే తన రక్షణ దేవుడే, నా రక్షణ యెహోవాయే ప్రకటించుకున్నాడు. ప్రకటించడమే కాదు, యెహోవాయే అతన్ని రక్షించాడు. తన శత్రువులందరి ముందు అతన్ని ఉన్నతంగా నిలబెట్టాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనంలో, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అవును, ఆయన మన రక్షకుడు, ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన తప్ప మనకు వేరే దిక్కు లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారంటే అర్థమైంది. యేసు అనగా రక్షకుడు, తన ప్రజలను తన పాప నుండి విడిపించును కాబట్టి ఆయనే రక్షకుడు. దేవుడు మనల్ని కనికరిస్తాడు. దావీదును ఏ విధంగా కనికరించాడు, దావీదుని యొక్క రక్షణ ఏ విధంగా యెహోవాదిని ప్రకటించుకున్నాడో, మనందరి రక్షణ యెహోవాదిని ప్రకటించండి. మనం రక్షించేవాడు ఆయనే. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. దేవుని ప్రజలమైన మనందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తున్నాయి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, తన కృపతో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. తను మనకు తోడయండి నిత్యం మనల్ని బలపరుస్తున్నాడు. ప్రకటన 7వ అధ్యాయం 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి మహాశబ్దముతో చెప్పిన ఆ సందర్భము మనకు తెలుసు. దేవుడే మన రక్షణ. ప్రవచనాత్మకమైన గ్రంథమైన ప్రకటన గ్రంథంలో చెప్తున్న మాట 19వ అధ్యాయము 1వ వచనంలో, అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. దేవుని ప్రేమైన బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు రక్షించాడు. దేవుడు తన కొరకు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు. ఈ రక్షణ ఆనందంను మీరు చివరి వరకు కొనసాగించండి. ఈ రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకండి. ప్రభు మందిరంలోకి రండి, ప్రభు సన్నిధిలో గడపండి, ప్రతిరోజు ప్రభుతో గడపండి. దేవుడు తన రక్షణను మీకు చూపిస్తాడు, నీకు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. దేవుడు తన కృపను ఎల్లప్పుడూ మీ పైన ఉంచి మిమ్మల్ని ఆదరించి
దీవించునుగాక.